మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు మాసం విశేషంగా శ్రావణ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏలినాటి శని అని ఇప్పటికే చాలామంది భయపెడుతున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ ఈ మంత్ అన్నా కాస్త రిలీఫ్ ఉంటుందంటారా? ఓవరాల్గా ఎలా ఉండబోతుంది వీళ్ళకి? సో మనం కనుక మీనరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్ సమరీ చెప్పుకుంటే వీళ్ళకి ఏలినాటి శని నడుస్తున్న మాట నిజం. రేవతి నక్షత్రము, తర్వాత పూర్వాషాఢ ఉత్తరాషాఢ రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర నక్షత్రాలు వాళ్ళు కాలు కూడా నాకు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. పర్టికులర్గా మనకి వీళ్ళకి ఉగాది తర్వాత మే తర్వాత బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. కొంచెం నేను కౌన్సిలింగ్ అవన్నీ ఇస్తున్నాను. ఈ రాశితో పాటు కనుక వీళ్ళ ఇంట్లో పిల్లలు కానివ్వండి, లేదంటే భార్య భర్తలు ఎవరైనా కనుక కుంభ కానీ, మేష కానీ, లేదంటే సింహ కానీ, ధనస్సు కానీ రాశుల వాళ్ళు ఉంటే ఇంకా ప్రాబ్లం చాలా అధికంగా ఉండేసి చాలా సిచ్యువేషన్ టఫ్గా ఉందన్నమాట. అందుకని ఈ రాశుల వాళ్ళు కనుక ఈ రాశితో పాటు ఇంకా వేరే రాశుల వాళ్ళు ఉంటే కొంచెం చాలా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలండి. ఇద్దరికి శని యొక్క పీడలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంటే ఈ ఒక్క జ్ఞానం ఉంటే వాళ్ళకి కొంచెం పేషెన్సీగా ఉంటే ప్రాబ్లము సాల్వ్ అవుతుందండి. లేదంటే అది చిలికి గాలివాన్ లాగా అయిపోయేసి డైవర్స్ లాగా వెళ్ళిపోయి సపరేట్ వెళ్ళిపోయి భార్య పుట్టింటికి వెళ్ళిపోయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రకరకాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కొంచెం శాంతంగా ఉండండి, సహనంగా ఉండండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. అందులోనూ వీళ్ళకి కనుక చూసుకుంటే ఆగస్ట్ మంత్ కొంచెం పాజిటివ్గా ఉందండి. కొంచెం రిలీఫ్ ఇచ్చేసి కొంచెం పాజిటివ్గా ఉంది. ఈ టైంలో కొంచెం ఆధ్యాత్మికంగా ఇద్దరు భార్యాభర్తలు చక్కగా కూర్చొని మనకి శ్రావణ మాసం కనుక సోమవారాలు చేసుకున్న మంగళగౌరి వ్రతం చాలా చాలా మంచిది. భార్యాభర్తలు కనుక ఎవరైనా కనుక గొడవ పడుతూ ఉన్నా, వాళ్ళ మధ్య కుజదోషం ఎవరి నుండి గొడవ పడుతున్నా, లేదంటే రాహుకేతుల దోషం ఏమైనా ఉన్నా కానీ మంగళగౌరి వ్రతం ఇద్దరు కలిసి చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు. అంతేకాకుండా వినాయక చవితి ఉంది, చక్కగా పిల్లలు కానీ ఎవరైనా అకాడమిక్స్లో ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదంటే పని చేస్తుంటే ఆటంకాల్లో రాకుండా ఉండటానికి ఈ వినాయక చవితి పండుగ కూడా చాలా చాలా బాగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. మనకు ఒక కథ కూడా ఉంది. శని వచ్చేటప్పటికి వినాయకుడిని పట్టుకోవాలని ట్రై చేస్తాడు ఏలినాటి శని. అప్పుడు మనకి శని వచ్చేటప్పుడు సాక్షాత్ విఘ్నేశ్వరుడిని పట్టుకోవాలని ట్రై చేస్తాడు అనమాట. విఘ్నేశ్వరుడు వచ్చేటప్పుడు ఒక నిమిషం ఉండు, నేను మా నాన్నగారికి దండం పెట్టుకొని వస్తానని చెప్పేసి ఆయన పాప నిదానంగా నడుస్తూ ఉంటాడు కదా. ఇలా నిదానంగా నడుచుకుంటూ ప్రదక్షిణాలు తిరిగేటప్పుడు 7.5 సంవత్సరం అయిపోతుంది. శని ఏమి చేయలేక వెళ్ళిపోతారు అనమాట. అప్పటి నుంచి వినాయకునికి గనక ఎవరైనా గనక నమస్కారాలు చేసి, తర్వాత గరికతో పూజ చేసి, ఎర్రటి మందరాలతో పూజ చేసి వినాయకుడిని కనుక తలుచుకుంటూ ఉంటే శని వాళ్ళ దగ్గరకు వస్తాడు గ్యారంటీ. అంత ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఇది కూడా ఒక మంచి పరిహారం ఈ మీనరాశి వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళకి పెద్దగా చెప్పేది ఏమి ఉండదు, ఇలా బాధలు నాకు తెలుసు కాబట్టి అందుకని ఈ ప్లానెట్ పొజిషన్ ఇది కాకుండా జనరల్గా వీళ్ళకి ఎక్కువ చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. మనకి మీనరాశి కనుక చూసుకుంటే ఇందులో పూర్వభాద్ర మనకి 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ మీనరాశిలో ఉంటారు. వీళ్ళకి పేరు బలం కనుక తీసుకుంటే వీళ్ళకి ది, దు, షం, ఝ, ధ, దే, దో, చా, చి అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఈ మీనరాశిలో ఉంటారు. మనకి గ్రహాలు 4 మారుతున్నాయండి. 1 ఆగస్టు 17న సూర్యుడు మారుతూ ఉన్నారు. అయితే ఆగస్టు మంత్ ముందే 3 ప్లానెట్స్ మారినాయండి. 28వ తారీఖు కుజుడు కన్యరాశిలోకి వెళ్తున్నారు. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి మీనరాశిలో 26వ తారీఖు వెళ్తున్నారు. 22వ తారీఖు బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో. ఈ వరుసగా ఉన్న రాశుల్లోకి మనకి జాతక చక్రంలో రైట్ సైడ్ ఈ కాలంలోనే అన్నీ మారుతూ ఉన్నారనమాట. వీళ్ళకి మీనరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం మనం అనాలిసిస్ కనుక చేస్తే వీళ్ళకి శని అయితే అనుకూలంగా లేరు, కుజుడు కూడా అనుకూలంగా లేరు. కానీ మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సూర్యుడు కూడా ప్రతికూలంగా ఉన్నా కానీ ఉండటం వల్ల సూర్యుడు అంత ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక బెస్ట్ మంత్ అని మనంగా చూసుకోవచ్చు. కానీ ఏలినాటి శని ప్రభావం వీళ్ళకి మీద ఉండనే ఉంటుంది, ఎందుకంటే శనిలని నెత్తి మీద కూర్చొని ఉన్నారు కాబట్టి. మనకి 6వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఏం చెప్తారంటే సౌఖ్యాధీన్ యత్నకార్య సార్ధనం, దేహ రోగాది సంతోషం, వస్త్రధాన్య లాభకృత్ అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు. దీన్ని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏదైనా పని కనుక చేస్తే అందులో చక్కగా రిజల్ట్ రావటం, తర్వాత ఆరోగ్యంగా ఉండటం, సంతోషంగా ఉండటము, వస్త్రాలు కొత్త బట్టలు తీసుకోవటం, పార్టీల్లో ఫంక్షన్లో ఎంజాయ్ చేయటం, ఇవన్నీ ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్గా వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. వీళ్ళకి అధికారం, ఒక గౌరవం బాగా రెట్టింపజేసి సమాజంలో ఒక మంచి పలుకుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
దీనితో పాటు కుజుడు వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని మనం చెప్పుకోవచ్చు. కుజుడు 7వ ఇంట్లో ఉండటంతో అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశం స్వబంధుభి అని చెప్తూ ఉంటారు. కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమిగే కుజ అని మనకు చెప్తూ ఉంటారు. 7వ ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులతోటి సోదరులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. బంధువులతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి టయానికి భోజనం కూడా చేయలేనంత బాగా బిజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 10వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కెరీర్లో బాగా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. కానీ 2వ ఇంట్లో ఉండటంతో దొంగలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంపదలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేయటం కానివ్వండి, ఇంట్లో మనకి బంగారు వస్తువులు కానివ్వండి, నగలు కానీ ఇలాంటి వాటిలో మిస్ప్లేస్ చేసుకొని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే శుక్రుడు వీళ్ళకి మంచి యోగ్యతను తీసుకొస్తున్నాడని మనం చెప్పుకోవాలి. శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 4th హౌస్లో ఉండటంతో స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠుసు అని మనకు చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎన్ని బాధలు ఉన్నా కానీ వాళ్ళకి భార్యతోటి పిల్లలతోటి బంధువులతోటి ఒక డిగ్నిటీగా బాగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళ ఓన్ టాలెంట్తో, వాళ్ళ ఓన్ స్వయం కృషితోటి, వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్తో చక్కగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. బేసికల్గా స్త్రీ సంభాషణ సంభ్రమ అని చెప్తూ ఉంటారు. స్త్రీలతో సరదాగా చక్కగా మాట్లాడుతూ వీళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. అదే లేడీస్ అయితే పురుషులతో అంతకుముందు ఏమైనా ఇంట్లో కానీ బయట వాళ్ళతో కానీ విభేదాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి చక్కగా ముందుకు వాళ్ళతో కావాల్సిన పనులన్నీ చేయించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి 4th హౌస్లో దృష్టి ఉండటంతో అగైన్ ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ కానివ్వండి, అఫీషియల్ మ్యాటర్స్లో కానివ్వండి, ఉద్యోగంకి సంబంధించిన వ్యవహారాల్లో చక్కగా ఉండి మంచి గ్రోత్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఇక ఈ రాశిలో విశేషంగా ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మనకి ఇందులో కనుక చూసుకుంటే వీళ్ళకి కామన్గా ఈ రాశి వాళ్ళకి పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి వాళ్ళకి భయము బంధనము అని ఒక 2 నెగిటివ్గా ప్రతికూలంగా ఉండే పరిస్థితులు ఉంటాయండి. వీళ్ళకి ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా పర్టికులర్గా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా కొంచెం ఏదో ఒక భయం కలిగే సిచ్యువేషన్స్ ఒకటి ఉంటుంది. రెండోది వచ్చే వీళ్ళందరికీ కొంచెం బంధించబడినట్లుండే సిచ్యువేషన్లు ఉంటుంది. అంటే ఏదో ఒక క్రైసిస్ లాగా వచ్చేస్తే అది డెసిషన్ సరిగా తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ టైంలో జ్యోతిష్కుల్ని కలిస్తే కనుక వాళ్ళ యొక్క సందిగ్ధతనికి మనం ఒక ఏమంటారు జ్యోతి చూపించిన వాళ్ళం అవుతాము. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనెక్ట్ అయితే మనకు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. తర్వాత వీళ్ళకి 2 ఈక్వల్గా ఏముందంటే ఇలా ధనం వస్తుంది, ఇలా ధనం పోతుంది. ఇది కూడా ఉంది. అందుకని ధనం అయితే ఖచ్చితంగా సూర్యుడి ద్వారా వస్తుంది. అలానే ధనం హీనత అంటే ఎంత ధనం వచ్చినా కానీ ధనం లేని ఒక పరిస్థితి కూడా వీళ్ళకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. వేరే లత్తాలు కానీ వేరే ఏ విధమైన ఇబ్బందులు అయితే లేవు. ఒక రకంగా నువ్వు చూసుకుంటే ఒక 60-70% వీళ్ళకి బాగుంది. ఒక బెటర్ మంత్ అని మనం చెప్పుకోవచ్చండి. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగుంటుందంటారు మీన రాశి వాళ్ళ కోసం? మనం ఆల్రెడీ బిగినింగ్లోనే చెప్పేసుకున్నామండి. వీళ్ళకి వచ్చే శ్రావణ మాసం చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. అందులోనూ వీళ్ళకి శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఉంది. అందులోని వీళ్ళకి అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే అని చెప్పేసి మనకి నారాయణ అష్టకంలో చెప్తూ ఉంటారు. వీళ్ళకి కనుక అశేషంగా అది ఖచ్చితంగా ఈ టైంలో వీళ్ళకి చాలా బాధలు ఉన్నాయి అంటే వీళ్ళు సరైన కరెక్ట్గా వెళ్తున్నట్లండి జీవితంలో. కొంతమంది ఏమీ లేకుండా మాకు బాగుందంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని అనుకోవాలి. ఎందుకంటే శని బాధలు అనుభవిస్తున్నారంటే వాళ్ళు మంచి వాళ్ళయ్యి జీవితంలో చక్కగా ముందుకెళ్ళే వ్యక్తులను మనం గమనించుకోవాలి. వేరే వాళ్ళకి ఎవరిని హాని చేయకుండా తన బాణాన్ని వెళ్ళిపోయే వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి శని వల్ల. ఎందుకంటే వాళ్ళ కర్మలని తీసేస్తూ ఉంటారనమాట. అలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి ధన ప్రాప్తి ధనహీనత 2 ఉంటుందండి. ధనహీనత కనుక ఎవరైతే కనుక ఉంటే లాస్ట్ ఇయర్ నుంచి చాలామందికి వాళ్ళకి కుబేర పాశుపత అభిషేకం, తర్వాత మహాలక్ష్మి విశేష హోమం ఇవన్నీ 1-to-1 వాళ్ళ బిజినెస్ పీపుల్కి వాళ్ళ ఇళ్లలో చేయడం జరిగిందండి చాలామందికి. అయితే కొంతమందికి ఆ టైంలో ఎవరైతే భరాయించలేరు ఈ ఖర్చు ఇదంతా వాళ్ళు కొంతమంది మేము తర్వాత చూపించుకుంటాం, లేదంటే సామూహికంగా ఏదైనా ఉంటే అవకాశం ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పండి అన్నారు. అప్పుడు మనం అనౌన్స్మెంట్ ఏమీ చేయలేదు. అయితే ఈసారి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ధనానికి ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ రాశి వాళ్ళు 2 రోజుల కార్యక్రమం, ఒకటి 21st, 22. 21st వచ్చేటప్పటికి మనకి కుబేర పాశుపత అభిషేకం, ధనం స్థిరంగా ఇంట్లో ఉండటానికి ఒకటి చేస్తున్నాం. 2వది వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ఉంటుంది. ఇది శీఘ్రంగా ధనం రావడానికి, 2వది ధనం కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ధనం రావడానికి. ఇలా 2 రకాలు కలిపేసి
పూజలో అది రెండో రోజు ఉంటుందండి. ఇంట్రెస్ట్గా ఎవరికైనా ఉంటే మనకి కింద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే వాళ్ళకి డీటెయిల్స్ వాళ్ళకి పాస్ ఆన్ చేయొచ్చు. అందులో పార్టిసిపేట్ చేస్తే కొంతలో కొంత వీళ్ళు పడుతున్న బాధల నుంచి, ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటపడి ఒక కొత్తగా ఫైనాన్స్ యొక్క అవకాశం కనిపించే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి. ఓవరాల్గా మీనరాశి వాళ్ళ పరిస్థితి ఆగస్టు మాసం ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.